మనోన్ ఫాలోయింగ్ చూస్తే మాత్రం దిమాగ్ లో దమ్ అని అనిపిస్తుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండా? ఏం లేదు బ్రో, అస్సలు లేదు. పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నావా? లేదు బ్రో, పొలిటీషియన్ నేనెందుకైతా? అది కూడా కాదు. మరి ఏంటి ఫాలోయింగ్? ఏందంటే జర మనం ఉండే విధానం బట్టి మనకు అంత దగ్గరకు వస్తారు. టిక్టాక్ కానీ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎక్కడెక్కడ నుంచో చాలా మంది చూస్తుంటారు. మరి అమ్మాయిలు కూడా మీ మీద ఇంప్రెషన్స్ ఉంటాయి కదా? ఎంత ఉన్నా కానీ జస్ట్ ఫ్రెండ్ లా మాట్లాడతాం కానీ లవర్ అయితే వేసుకోలేం కదా. అస్సలు వేసుకోలేం. మరి అభిప్రభ సింగిల్ సింగిల్ అని నేను చెప్పాను. బయటికి వచ్చాడు సింగిల్ అని చెప్పాను. జాబ్ చేయాలని ఎందుకు అనుకోలేదు? ఒక టైంలో ఒక జాబ్కి పోయినా బ్రో. ఫస్ట్ డే బాబు అన్నాడు, సెకండ్ అరే జైరా అన్నాడు, తర్వాత ఒక మాట ఇచ్చి పెట్టాను. ఒక కస్టమర్ గా పోయిన షాప్ కి, ఫంకీజోన్ అనే షాప్ కి కస్టమర్ గా పోయి బట్టలు కొనుక్కున్నా. ఫస్ట్ కస్టమర్ గా నా ఫ్రెండ్ ఉంటాడు బ్రో, సాయి శివ అని. ఫ్రెండ్ ఇప్పుడు లేడు, చనిపోయాడు. అయ్యో. ఏమన్నాడు అంటే, అరే మా ఫంకీజోన్ ని లేపాలి, ఎట్లా చేసి ఫంకీజోన్ ని లేపాలి. సరేరా లేపుతా. వాళ్ళ కాడి నుంచి ఏ రోజు నేను ₹1 ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. బట్ ఇప్పటికి వాళ్ళు లేకపోతే నేను ఇప్పుడు ఇట్లా ఉండకపోవచ్చు, ఏదో చిల్లరగా లెక్క తిరగడం కావచ్చు నేను. అంటే ఇక్కడ ఇలా కూడా చూసుకోవచ్చు. అంటే ఆ అబ్బాయి చనిపోయినాక ఆ అబ్బాయి స్థానంలో నేను కనిపించిన, అంతే కదా? ఎప్పుడన్నా అబ్బాయిని గుర్తు చేసుకొని బాధపడుతున్నావు? ఎందుకంటే ఫంకీజోన్ నడుతుందంటే వాని వల్లనే బ్రో. ఓపెన్ చెప్తా, ఫంకీజోన్ ఈ రోజు ఇంత స్థాయిలో ఉందంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చి సాయి శివ. సాయి శివాని ఒక్కసారి పంపు దేవా, తోలు తీసి చెప్పులు గుట్టి చేస్తాం నీ సేవా. మీ బర్త్డే చూస్తే ఏదో వినాయకుడి నిమజ్జనం జరుగుతున్నప్పుడు ఊరేగింపు ఉంటది కదా, ఆ విధంగా అంత పెద్ద బ్యానర్ కట్టి అంత పెద్ద దండ తెచ్చి ఒక క్రేన్ తో మీకు వేసి, అసలు ఏంటి అదంతా? ఇంత పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది, అంత కళలా అనిపించింది బ్రో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అరే ఇది అంత ఏంది, ఇంత పెద్ద బర్త్డే ఏంది, నాగేశుడు ఏంది, అంత కళలా అనిపించింది. ఏంటంటే ఇంకా మనం ఉండే విధానం బ్రో, అంత లవ్ ఇంకా నా మీద చూపించే ప్రేమ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో చాలా మంది అబ్బాయిలు ఎంతో బాగా అడ్మైర్ చేసి ఒక పర్సన్ వచ్చారండి. అండ్ బేసిక్ గా మనోన్ ఫాలోయింగ్ చూస్తే మాత్రం దిమాగ్ లో దమ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద ఫాలోయింగ్ ఇతనికి అయితే మనం చూస్తున్నాము. అండ్ ఇన్స్టాగ్రామే కాదు, సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ లో కానీ సరే ఎక్కడ కనిపించినా అరే 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 ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి. అండ్ మనోన్ సెలబ్రేషన్స్ కూడా అలా ఇలా ఉండవు, రాకెట్ లాంచ్ అనే విధంగా కనిపిస్తుంటాయి. ఇంతకీ ఎవరైనా ఎక్కువగా ఆలోచిస్తున్నారా? సో అతనే అండి, మీ అందరికి గుర్తొచ్చే వ్యక్తే అభిప్రభ. సో మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి అభిప్రభ స్టోరీ, ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చాడు, అండ్ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ బేసిక్ గా మీ గురించి చాలా చూస్తున్నాను. అంటే ఒక వ్యక్తిని ఇంతలాగా లైక్ చేయడం నాకు ఇంతవరకు అర్థం కాలేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండా? ఏం లేదు బ్రో, అస్సలు లేదు. పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నావా? లేదు బ్రో, పొలిటీషియన్ నేనెందుకైతా? అది కూడా కాదు. మరి ఏంటి ఫాలోయింగ్? ఏందంటే జర మనం ఉండే విధానం బట్టి మనకు అంత దగ్గరకు వస్తారు బ్రో. ఓకే. మనగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఏం లేదు, జర సోషల్ మీడియా మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టినాం మనం. అట్లా జర మనకు బ్యాక్ సపోర్ట్ లాగాలి అందరూ. దీంట్లో ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ ఉన్నారు, ఫిమేల్ ఫ్యాక్టర్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి నచ్చుతున్నావు. అవును. అనుకుంటేవా ఎప్పుడన్నా లైఫ్ లో ఇలాంటి ఒక పొజిషన్ కి వస్తానే? అనుకుంటాం బ్రో, ఇదంతా ఎంత కలలా జరిగిపోయింది. ఓకే. అంటే మీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ రోజు ఎలా వచ్చింది అనేది మొత్తం డీటెయిల్ గా చెప్పండి. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నా నేటివ్ ప్లేస్ గోదావరిఖని బ్రో, కరీంనగర్ డిస్ట్రిక్ట్. గోదావరిఖని. ఓకే. ఫస్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉండే, ఇప్పుడు ప్రయాణం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గా మారింది. ఓకే. సో అక్కడ పుట్టి అక్కడే పెరిగావు? అక్కడ పుట్టి అక్కడే పెరిగినా బ్రో. ఏం చదువుకున్నారు? నాది ఐటీఐ అయిపోయింది బ్రో. ఐటీఐ అయిపోయింది, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, ఫంకీజోన్. అది చూసాం. ఫంకీజోన్ బ్రో. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ అంటే హౌస్ వైఫ్, డాడీ బిజినెస్ చేస్తాడు. డాడీ బిజినెస్. సో ఏం బిజినెస్? డాడీ ఫర్నిచర్ బిజినెస్ చేస్తాడు. ఓకే. నాన్న ఫర్నిచర్, మీరు క్లాతింగ్. నేను. ఓకే. మీరు ఒక్కరే అబ్బాయా? నాకు చెల్లి ఉంది బ్రో. చెల్లెలు ఉన్నారు? ఓకే. తను ఏం చేస్తున్నారు? తనది ఎమ్మెల్టీ అయిపోయింది. ఎమ్మెల్టీ చదువుతున్నారు? ఓకే. ఓకే. మెడికల్ లో. ఓకే. మరి మీ లైఫ్ స్టైల్లో అంటే మీరు ఐటీఐ వరకు చదువుకున్నారు. అవును బ్రో. జాబ్ చేయాలని ఎందుకు అనుకోలేదు? జాబ్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది బ్రో. ఒక టైంలో ఇన్సిడెంట్ జరిగింది. ఒక టైంలో ఒకరి కింద వర్క్ చేసిన, వాళ్ళు అనే మాటలు నాకు జర అవమానంగా అనిపించి ఆ జాబ్ అనేది మైండ్ లోకి తీసేసిన. అంటే ఏ విధంగా, ఎలాంటి మాటలు ఫేస్ చేశారు? ఎట్లా అంటే, ఒక టైంలో ఒక జాబ్కి పోయినా బ్రో, దాని పేరు చెప్పగానే ఒక టైంలో జాబ్కి పోయినా. ఫస్ట్ డే బాబు అన్నాడు, బాబు సెకండ్ బాబు ఇది జయ అన్నాడు. ఫస్ట్ అవగాహన లేదు కదా బ్రో. ఫస్ట్ డే బాబు ఇది జయ అన్నాడు, సెకండ్ అరే జయరా అన్నాడు, తర్వాత ఒక మాట ఇచ్చి పెట్టాను.
ఒకళ్ళ కింద మన మాట వాడడం మనకు నచ్చదు బ్రో, చిన్న పంచలు మనకు పడదు. అందుకని ఆ జాబ్ వద్దని చెప్పేసి నేనే ఏదైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక బిజినెస్ లకి నన్ను ఇద్దరు ఎంటర్ చేశారు. ఓకే, ఇద్దరు ఎంటర్ బిజినెస్ ఫంకీతో బ్రో, క్లాత్ మీ ఓన్ గా పెట్టలేదు? నా ఓన్ కాదు బ్రో, అది నా ఓన్ కాదు. ఇద్దరు స్టార్ట్ చేశారు, వాళ్ళు నాకు ఒక గాడ్ గిఫ్ట్ లాగా నన్ను వాళ్ళకి ఇగ్గారు. ఓకే, ఈ ఫంక్షన్ ఎంటర్ అయిపోయినా. నా సొంతంగా నేను పెట్టలేదు అది. అంటే ఫస్ట్ బిజినెస్ కి ఈ బిజినెస్ కి గ్యాప్ ఎంత ఉంది? గ్యాప్ ఎంత ఉందంటే ఒక 6 months ఉంటుంది. 6 months. ఓకే, మరి ఒక చోట అవమానం జరిగింది, సరిగ్గా చూసుకోలేదు అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్తున్నారు. మరి అలాంటి చోట మానేశాక ఇంటికి వెళ్ళిపోయింటారు కదా? ఇంటికి వెళ్ళిపోయినా బ్రో. మరి ఇంట్లో ఏమనలేదా? ఇంట్లో ఏమంటారు బ్రో, నీకు నచ్చింది చేసుకో అన్నారు అంతే. ఇంట్లో ఎట్లా సపోర్ట్ ఉంటారు బ్రో, నాకు ఫ్రీ హ్యాండ్ ఇంకా నువ్వు జాబ్ చేయాలి, నువ్వు చదవాలి అని ఏ రోజు ఫోర్స్ చేయలేదు మనల్ని. నీకు నచ్చింది నువ్వు చేసుకో, నువ్వు ఏది చేసినా నువ్వు కరెక్ట్ చేస్తావని వాళ్ళకి నమ్మకం ఇచ్చిన నేను. చిన్న ఉన్నప్పుడే మనకు నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఓకే, అండ్ మిమ్మల్ని ఇప్పుడే కాదు చాలా మంది టిక్ టాక్ టైం నుంచి చూస్తున్నారు. సో ఏంటి సోషల్ మీడియా ప్రభావం? టిక్ టాక్ అంటే నేను స్టార్టింగ్ ఏ ఇయర్ గుర్తులేదు, బట్ ఒక టిక్ టాక్ అయితే స్టార్ట్ చేసిన బ్రో. అప్పుడు నాకు 240K ఫాలోవర్స్ ఉండే టిక్ టాక్ టైంలో. ఓకే, టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేసి స్టార్ట్ చేసాను అందరూ. అరే నేను కూడా ఈ ప్లాట్ఫామ్ నాకు ఎంట్రీ ఇద్దామని చెప్పేసి ఎంట్రీ ఇచ్చిన. ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను అంత ముందుకు మొత్తం లవ్ సాంగ్స్ చేసేది బ్రో. లవ్ సాంగ్స్ చేసేది, ఫీల్ మై లవ్ లవ్ లాంటిదే. అట్లా లవ్ సాంగ్స్ చేసేది. ఏ అమ్మాయి కోసం? ఏ అమ్మాయి కోసం అని ఏం లేదు, లవ్ అమ్మాయిల కోసమా? అమ్మాయిల కోసం అని ఏం లేదు, ఇంకా లవ్ సాంగ్స్ చేసేది. లవ్ సాంగ్స్ చేస్తే అది గ్రో అవుతుంది అని చెప్పేసి చూసినా కానీ ఎంత చేసినా రాలే బ్రో. సరే ఇట్లయితే అని చెప్పేసి మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి కదా బ్రో. నువ్వు లవ్ సాంగ్స్ చేస్తావు, నేను లవ్ సాంగ్స్ చేస్తావు, అల్లేం వాల్యూ ఉంటుంది. నాకంటూ ఒక కంటెంట్ ఉండాలని చెప్పేసి ఓన్ డైలాగ్ స్టార్ట్ చేసిన. ఓన్ డైలాగ్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్ల గ్రో అప్ వచ్చింది. ఇప్పటికి ఈ పేరు వచ్చింది. ఇప్పటికి పేరు వచ్చింది. బట్ సాటిస్ఫై ఇంకా చాలా ఉంది? ఇంకా ఉంది బ్రో, అంతే. ఇక్కడికే సాటిస్ఫై అయిపోతాం మనం. ఇప్పుడు వరకు మేము ఎంత చూసినట్లు? ఇప్పటి వరకు మీరు ఎంత చూసారా అంటే 30%. నాకు కూడా అదే అనిపించింది, అంటే మీరు అన్న మాట ప్రకారం 30% చూసారు. ఓకే, మరి మీ లైఫ్ లో అంటే నేను ఎక్కువ చూసిన దగ్గరికి ఏంటంటే ఎక్కువగా మీ చుట్టూ 10 మంది కనిపిస్తుంటారు, 15 మంది కనిపిస్తుంటారు. మీ బర్త్డే ఉందంటే ఎంతో మంది వస్తున్నారు, క్రేన్లు తెచ్చి దండలు వేస్తున్నారు. అసలు ఏంటి హడావిడి? ఇంతమంది ఫ్రెండ్స్ జోన్ లో ఎలా సింక్ అయ్యారు మీరు? అంతా ఇంకా మనం చూపించే ప్రేమ బ్రో. ఎందుకంటే మనం ఒక పర్సన్ తోని కరెక్ట్ ఉంటేనే వాళ్ళు మనకు రిటర్న్ ప్రేమ పెడతారు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను ఎవరినైనా నా దోస్తు, ఇప్పుడు మెయిన్ థింగ్ స్టార్ట్ అయిందంటే నా దోస్తుల వల్ల బ్రో. నా దోస్తులు, నా తమ్ముళ్ళు. నేను నా అనుకుంటా, ప్రతి ఒక్కరిని నా అనుకుంటా. నేను నా అనుకున్నా కాబట్టి నన్ను అంత హైలైట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే నా దగ్గరికి వచ్చేటోళ్ళు బ్రో, నా దగ్గర నుంచి నాకు ఫేమ్ ఉందని ఎక్స్పెక్ట్ చేయరు, పైసలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయరు. ఏ రోజు నేను ఎట్లుంటే నేను కింద కూర్చొని తిన్నా, వాళ్ళందరూ కింద కూర్చొని తింటారు. అట్లాంటి ప్రేమ నేను వాళ్ళ అక్కడికి వెళ్ళి పొందిన. నైస్. అండ్ ఫ్రెండ్షిప్ లో అంటే ఇంత చూస్తున్నారు కదా, అంత బాండింగ్ అని ఎట్లా బిల్డ్ చేసుకున్నారు? అంటే ఈ ఇన్స్టాగ్రామ్ వల్లే వచ్చారంటారా? ఇన్స్టాగ్రామ్ వల్ల అయితే అసలు కాదు బ్రో. అసలు అదే విధానం, మన మంచితనం చూసి మనకు ఒకరు వాల్యూ ఇస్తారు, మనతో ఒకరు మంచిగా ఉంటారు. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు లైఫ్ సైకిల్లో కూడా అన్ని చూస్తుంటారు. అంటే ఫ్రెండ్షిప్ లైనా రిలేషన్ లైనా ఎక్కడో చోట స్టాప్స్ పడుతుంటాయి. మరి మీకేమన్నా? ఫ్రెండ్షిప్ లో అయితే నేను ఎప్పుడు మోసపోలే బ్రో. ఫ్రెండ్షిప్ లో అస్సలు మోసపోలేదు. అంటే వాళ్ళకి మిమ్మల్ని చూస్తే అయ్యో వద్దు తప్పు అన్నట్లు ఫీలింగ్ క్రియేట్ చేశారా? అస్సలు తెలియదు వాళ్ళు ఎప్పుడు నేను ఇట్లా డౌన్ ఉన్నా అంటే నన్ను అప్ చేసేటోళ్ళే ఉన్నారు, కానీ అరే వీని దొక్కాలరా అని చేసేటోళ్ళు ఇవ్వలేరు. ఓకే, బట్ ఇన్స్టా కానీ టిక్ టాక్ కానీ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎక్కడెక్కడ నుంచో చాలా మంది చూస్తుంటారు. మరి అమ్మాయిలు కూడా మీ మీద ఇంప్రెషన్స్ ఉంటాయి కదా? ఇంప్రెషన్స్ అంటే మనం అంత అమ్మాయిల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాం బ్రో. మీరు పెట్టారు, బట్ వాళ్ళకు ఉంటాయిగా. ఎంత ఉన్నా కానీ జస్ట్ ఫ్రెండ్ లా మాట్లాడతాం, కానీ లవర్ అయితే వేసుకోలేం కదా. అస్సలు చేసుకో. మరి అభిప్రభ సింగిల్ అని నేను చెప్పాను. బయటికి వచ్చాడు సింగిల్ అని చెప్పాను. సింగిల్ కాదు బ్రో. ఓకే, మరి మింగిల్ అయ్యారా లేదా? మింగిల్ అయిదామని చూస్తున్నా. చూస్తున్నా. మరి ఎక్కడున్నారు వాళ్ళు? మీ హార్ట్ లో ఉన్నారా లేకపోతే ఇంకా బయట తిరుగుతున్నారా? బయట తిరుగుతారు, ఏదో ఒక రోజు అట్లా చేసుకుంటా. ఓకే, ఏంటి ఎవరు ఏంటి అని చెప్తా బ్రో. చెప్పొచ్చు కదా, అట్లే పేరు వద్దులే. అట్లీస్ట్ కనీసం వేరే అమ్మాయి అబ్బా అయిపోయింది ఈ స్టోరీ, ఇంకొక అబ్బాయిని ఎత్తుకుందాం అనుకుంటారు. పేరే వద్దు కానీ ఆమె కూడా ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అనుకో. ఇన్ఫ్లుయెన్సర్ ఎలా పరిచయం? ఏంటి పరిచయం అంటే ఇన్స్టాగ్రామే బ్రో. ఇన్స్టాగ్రామ్ పరిచయమే. ఇన్స్టాగ్రామ్ పరిచయం దాని పరిచయం అయిపోయింది. ఇట్లా చిన్న కన్వర్సేషన్ నడుస్తుంది. ప్రపోజ్ చేసే టైం ఇంకా ముందుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా తన? ఇంకా మనకిష్టం కూడా మనం వేయాలి బ్రో. అంతే, ఎక్కడ కూడా మనం నేను ఇంత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది, ఎక్కడ నెగ్గాల కాదు ఇక్కడ తగ్గాల అని. ఓకే, ఫాలో చేస్తున్నా. సో మరి ఇక్కడ అమ్మాయిల దగ్గర తగ్గాల్సిందే అంటారు అయితే? అమ్మాయిల కాడ తగ్గాల్సింది అన్నాను, మనకు నచ్చింది కావాలంటే తగ్గాలి బ్రో. ఓకే, మరి అబ్బాయిగా అంటే నాకు తెలిసి మీది చాలా చిన్న ఏజ్, ఇంకా చాలా ఫ్యూచర్ చాలా ఉంది కదా. మరి జాబ్ మానేసి వచ్చారు, ఇంట్లో సపోర్ట్ ఇచ్చారు. మరి ఇంకొక చోటికి వెళ్ళి ఆ బిజినెస్ లో ఎలా సింక్ అయినారు? ఇంకో చోటికి వెళ్ళి బిజినెస్ ఎలా సింక్ అయినా అంటే ఇది
చెప్తే నమ్మరు. ఒక కస్టమర్ గా పోయినా బ్రో షాప్ కి, కస్టమర్ గా పోయిన షాప్ కి, ఫంకీ జోన్ అనే షాప్ కి కస్టమర్ గా పోయి బట్టలు కొనుక్కున్నా ఫస్ట్. ఓకే. నా ఫ్రెండ్ ఉంటాడు బ్రో, సాయి శివ అని ఫ్రెండ్, ఇప్పుడు లేడు, చనిపోయాడు. అయ్యో. వాడు ఎట్లా చనిపోయాడు అంటే ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. వాడు ఉన్నప్పుడు ఏమని ఉండే అంటే, రే షాప్ లేపాలరా, ఇది నా దోస్తుల షాప్, నువ్వు ఎట్లా చేసి దీనికి సపోర్ట్ చేయాలి, సరేరా నువ్వు అన్న మాటకి నేను ఉంటా అని చెప్పేసి ఫస్ట్ ఒక వీడియో చేసిన. సో గాయస్ ఇట్లా అయితే ఫంకీ జోన్ ఏడు ఉంది అని చెప్పేసి ఒక వీడియో చేసిన, ప్రమోషన్ టైప్ చేసిన. అట్లా నేను ఫంకీ జోన్ లోకి ఎంటర్ అయినా. కొన్ని రోజుల తర్వాత సాయి శివానంతో చనిపోయాడు. అంటే ఎలా, ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది బ్రో. అంటే బై మిస్టేక్ ర్యాష్ డ్రైవింగ్ జరా. ఓకే. అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది. వాడు అన్న మాటకి నేను ఫంకీ జోన్ ఉన్నా బ్రో ఇప్పటికే. వాడు ఏమన్నాడు అంటే, అరే మా ఫంకీ జోన్ ని లేపాలి, ఎట్లా చేసి ఫంకీ జోన్ ని లేపాలి. సరేరా లేపుతా. వాళ్ళ కాడి నుంచి ఏ రోజు నేను ₹1 ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నాకు ఇద్దరు పార్ట్నర్స్, రామ్ పింట్రీ, ఇప్పుడు ప్రజెంట్ పార్ట్నర్స్ వాళ్ళు. రామ్ పింట్రీ పేరే రామ్, ఒకనే పింట్రీ, ఒక ఆయన, ఇద్దరు. వీళ్ళిద్దరు ఇక నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చుడు, నన్ను ఒక బ్రదర్ లా ట్రీట్ చేసుడు, నా ఓడని ఫీల్ అవ్వడు. నేను పోయినప్పుడు, ప్రతిసారి కరీంనగర్ పోయినప్పుడల్లా నాతో టైం స్పెండ్ చేసుడు. ఒక కస్టమర్ గా కాక నాకంటే ఒక గెస్ట్ లా చూసారు. ఓకే. సరే వాళ్ళు ఉండే మంచితనంతోనే నేను ఫంకీ జోన్ ని లేపాలని ఫిక్స్ అయిపోయినా. ఇక వీడియోలు చేసుడు, వాళ్ళని పిలిపించి ఇన్వైట్ చేసుడు, ప్రమోటింగ్ చేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకేమనిపిస్తుంది తెలియదు కానీ, అవి నువ్వు ఖాళీగానే ఉంటున్నావు కదా, ఎన్ని రోజులని ఖాళీగా ఉంటావు, నువ్వు కూడా పార్ట్నర్ కావచ్చు అన్నాను. పార్ట్నర్ నాకు అక్కడ పైసలు లేవని చెప్పిన. నాకు అక్కడ పైసలు లేవు బ్రో, పైసలు లేవని చెప్పిన. నేను పైసలు ఎవరు అడిగారో, నువ్వు మాకు సపోర్ట్ ఉండు, అందరం సాంసం పంచుకున్నాం. అరే గంత పెద్ద మాట ఎందుకంటారు, మనమే నమ్మకం ఉంటున్నా. అంతే కదా. నువ్వు కూడా ₹1 ఆశించకుండా ప్రమోషన్. ₹1 ఆశించలే బ్రో. ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా, వాళ్ళకి కూడా తెలుసు, ఇంటర్వ్యూ పక్క అవుతారు వాళ్ళు అప్పటి నుంచి నాకు జర పార్ట్నర్ అనే ఫీల్ ఇచ్చారు. ఓకే. పార్ట్నర్ అనే ఫీల్ ఇచ్చి ఇప్పటికి బ్రో నేను ₹1 కూడా కలపలేదు, ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు నన్ను ఒక 3 షాప్ల ఓనర్ని చేశారు బ్రో. ₹1 పెట్టకుండా. కస్టమర్ టు ఓనర్, డైరెక్ట్ కస్టమర్ టు ఓనర్, బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. అంతే కదా. బట్ ఇప్పటికి వాళ్ళు లేకపోతే నేను ఇప్పుడు ఇట్లా ఉండకపోవచ్చు, ఏదో చిల్లరగా లెక్క తిరగడం కావచ్చు నేను. అంటే ఇక్కడ ఇలా కూడా చూసుకోవచ్చు, అంటే ఆ అబ్బాయి చనిపోయినాక ఆ అబ్బాయి స్థానంలో నువ్వు కనిపించిన. అంతే కదా. అంటే రూపం నీదైనా మనసు అబ్బాయి లాగానే ఉన్నావు. ఎప్పుడన్నా అబ్బాయిని గుర్తు చేసుకొని బాధపడుతున్నావు. ఎందుకంటే ఫంకీ జోన్ నడుతుందంటే వాని వల్లనే బ్రో, ఓపెన్ చెప్తా. ఫంకీ జోన్ ఈ రోజు ఇంత స్థాయిలో ఉందంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చి సాయి శివ. ఓకే. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తుంటారు వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు కూడా? ఏం చెప్తుంటారు అమ్మ నాన్న? మేము ఉన్నామని ధైర్యం ఇస్తాం బ్రో, మేము ఉన్నామని పక్క ధైర్యం ఇస్తాం వాళ్ళకి. అరే వాళ్ళకంటే ఎవరు లేనప్పుడు మేము ఉన్నామని ధైర్యం ఇవ్వలేమా? వాడు మాతో ఉన్న రోజులు మాకు ఎట్లా చూసుకుంటాం మాకు తెలుసు. మనకి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు లేట్ కాబట్టి మేము ఉన్నామని ధైర్యం ఇస్తాం వాళ్ళ ఇంట్లోకి. ఓకే. అండ్ మీ లైఫ్ స్టైల్ కూడా చూస్తే ఎక్కువ మంది కనిపిస్తుంటారు చుట్టుపక్కల. ఏంటి బౌన్సర్లా ఏంటి అది? బౌన్సర్లు కాదు బ్రో, నా దోస్తులే. నా తమ్ముడు. మీ ప్రొటెక్షన్? నా ప్రొటెక్షన్ అంటే ఏం లేదు, జరా మనం ఉండే విధానం బట్టి నా చుట్టూ ఎప్పుడు ఉంటారు బ్రో. ఎందుకంటే నా కాడికి వచ్చేటోళ్ళు కూడా ఏ రోజు ₹1 ఎక్స్పెక్ట్ చేయరు. అరే నేను ఏదో ఫాలోయింగ్ వేస్తాను ఎక్స్పెక్ట్ చేయరు. అన్న నేను ఉండే మంచితనం, అరే అన్న నాకున్నాడు అనే ధైర్యం వాళ్ళకి. ఓకే. అంటే ఏంటి అంటే అంత గుడ్ విల్ రావడానికి, అంటే మీ చుట్టూ ఉండి, అంటే ఒక అబ్బాయికి ఒక టైం ఉంటుంది, బయటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, సంథింగ్ ఏదన్నా జరగవచ్చు, బట్ వాళ్ళు అన్ని వదిలేసి ఎంతమంది ఉంటారు మీ ఇంటి బయట? 90 దగ్గర ఒక 10 మంది ఉంటారు బ్రో. తమ్ముళ్ళ దగ్గర 10 మంది ఉంటారు. నా స్టాఫ్ మొత్తం కలిపి ఒక 35 మంది వెళ్తారు. 45 మంది మొత్తం. ఈ 10 మంది ఏం చేస్తారు? ఈ 10 మందికి నేను నా షాపులనే పెడతా బ్రో, వాళ్ళందరినీ వర్క్ లో పెడతా. ఓకే. ఎందుకో వేరే కాడికి నేను పంపేయలేను బ్రో, ఎందుకంటే ఒకరి కాడ నేను అనుభవించిన, అదే మాటలు అనుభవించిన. నా తమ్ముళ్ళని నా షాప్ లో పెట్టుకుని నేను ఎట్లా అంటాలని, నా తమ్ముళ్ళు అరే ఇట్లా ఏ కూర అట్లా ఏ అని చెప్తా గానీ వాళ్ళని అయితే నేను తిట్టలేను కదా. ఓకే. అట్లా అని చెప్పేసి నా షాపులనే పెట్టుకుంటా కానీ వేరే కాడికి అయితే పంపాను. అండ్ ఈ 30 మంది గురించి ఏం చెప్తారు? 30 మంది గురించి అంటే, ఈ రోజు ఫంకీ జోన్ నడుతుందంటే వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మేము లేకపోయినా నా షాప్ లా వాళ్ళే ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. మేము ముగ్గురం లేకపోయినా నా షాప్ నడిపించేంత దమ్ము మాకు వాళ్ళకు ఉంటది. క్యాష్ కౌంటర్ కూడా వాళ్ళ చేతిలో. క్యాష్ కౌంటర్ కాదు బ్రో, ప్రతి ఒక్కటి వాళ్ళకనే ఉంటుంది. ఈ రోజు ఎంత స్టాక్ వచ్చింది, ఎంత స్టాక్ పోయింది, ప్రతి ఒక్కటి వాళ్ళకనే ఉంటుంది. మాకేం తెలియదు బ్రో, ఓపెన్ చెప్తున్నా. స్టాక్ గురించి తెలియదు, కౌంటర్ గురించి తెలియదు, నాకు ఏం తెలియదు. ఓపెన్ జస్ట్ పార్ట్నర్, నాకు వాళ్ళు పైసలు ఇస్తారు, ఓపెన్ చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు దానికి ఒక బ్రాండ్ ఓనర్, పార్ట్నర్షిప్ కదా. నీకు ఒక వాల్యూ క్రియేట్ చేశారు వాళ్ళు ఇద్దరు, లేకపోతే ఇంకా నేను లేను. ఇంకా రామ్ పింట్రీ. ఓకే. అండ్ మీ గురించి నేను చూసినప్పుడు జనరల్ గా నేను ఇంతవరకు నా జీవితంలో నా బర్త్డే అట్లా సెలబ్రేట్ చేసుకోవాలా. మీ బర్త్డే చూస్తే ఏదో వినాయకుడి నిమజ్జనం జరుగుతున్నప్పుడు ఊరేగింపు ఉంటది కదా, ఆ విధంగా అంత పెద్ద బ్యానర్ కట్టి, అంత పెద్ద దండ తెచ్చి ఒక క్రేన్ తో మీకు వేసి
అసలు ఏంటి అదంతా? అంతా నా ఫ్రెండ్స్ అందరి పేర్లు చెప్పలేకపోయినా బట్ కొందరు పేర్లు చెప్పగలను. అరుణ్ నా బొమ్మరిది వాడు. ఓకే. చిన్నప్పటి నుంచి నాతోనే ఉంటాడు. అరుణ్, వికాస్ మామ, మా మామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనుకో. ఇంకా ఓకే. చింటూ, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఫ్రెండ్స్ పేర్లు చెప్పగలను. పెద్దదే, నా లిస్ట్ పెద్దది బ్రో. బట్ అంత మంది అంత విజువల్ గా చేయాల్సినంత గొప్ప ఏంటి? ఏంటంటే ఇంకా మనం ఉండే విధానం బ్రో. అంత లవ్ ఇంకా నా మీద చూపించే ప్రేమ. అట్లీస్ట్ గెస్ట్ చేసావా ఆ రోజు నీ బర్త్డే అట్లా జరుగుతుందని? అట్లా జరుగుతాను ఎక్స్పెక్ట్ చేయాలని. జరుగుతాను ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రో? ఏదో ఊరేగింపు జరిగినట్టుగా అట్లా అయిపోయింది. ఇంకా నా ఫ్రెండ్స్ ఏంటంటే ఏ రోజు నన్ను అరే చేద్దామంటే కాదన్నారు. అరే సరే నడు చేద్దాం, మునుగుతా అందరం మునుగుదాం, తేలితే అందరం తేలుదాం అనే కాన్సెప్ట్ అని అంటారు. అంటే ఇక్కడ ఒకటి ఇంకొకలా చూడొచ్చు. అంటే ఈ రోజుల్లో నువ్వైనా సరే 10 రూపాయలు సంపాదించుకున్నా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలా అనుకుంటావు. లేదు ఒకరికి ఖర్చు పెడుతున్నా అని సరే ఇష్టం ఉంటేనే ఖర్చు పెడతావు. ఊరికేనే పోయి ఖర్చు పెట్టడానికి అదేం చారిటీ కూడా కాదు. అంటే ఒక ఆలోచన ఉంటేనే వెళ్తావు కదా. మరి ఆ రోజు అంత పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంటే ఎలా తీసుకున్నావు? ఇంత పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది అంత కలలా అనిపించింది బ్రో. ఫస్ట్ థింగ్ ఏంటంటే అరే ఇది అంత ఏంది, ఇంత పెద్ద బర్త్డే ఏంది, నాగేశుడు ఏంది, అంత కలలా అనిపించింది. సరే చేసారు. బట్ నా బర్త్డే రోజు బ్రో నా కాడికి వెళ్ళి ₹1 అంటే దావతి కూడా వాళ్ళే చూసుకున్నారు బ్రో. అవునా? దావతి కూడా వాళ్ళే. ఫ్రెండ్స్ లో ఇంత మంచితనం వచ్చిందా? ఉంటారు బ్రో. అందరికి నాకు దొరికిన వాళ్ళు అయితే గోల్డ్స్ బ్రో, గోల్డ్స్ డైమండ్స్, వాళ్ళందరినీ గోల్డ్స్ డైమండ్స్ అందరు నాకనే పెట్టుకున్నా. ఇక్కడ కూడా గోల్డ్ చైన్ కూడా గిఫ్టే కదా? ఇది గోల్డ్ చైన్ గిఫ్ట్ బ్రో. ఎంత అది? దీని వాల్యూ ఒక 3,50,000 ఉంటుంది. 3,50,000 గోల్డ్ చైన్ గిఫ్ట్. గిఫ్ట్ మీ ఇంట్లో ఏం అర్థం కాదా? ఏంట్రా నీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ ఉంటే నన్ను నమ్ముతారు బ్రో. ఇంకా నా ఫ్రెండ్ మెయిన్ థింగ్ నన్ను నేను ఏడున్నా అని చెప్పేసి నాకు ఫోన్ చేయరు, నా ఫ్రెండ్స్ కే ఫోన్ చేస్తారు. ఓకే. అంత నమ్మకం, అంత నమ్మకం. అరే ఎటు వేయండు, ఏం చేస్తుండ అని వాళ్ళని అడుగుతారు. ఓకే. బట్ అంటే మీరందరు ఇప్పుడు బిలో 25 లో కనిపించచ్చు, కానీ 3,50,000 ఒక వస్తువుని నీకు ఇచ్చారంటే మనస్ఫూర్తిగా ఎట్లా నీకు అసలు నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? అంటే అంత సర్ప్రైజెస్ ని కానీ అంత అచీవ్మెంట్స్ కానీ ఒక మాటలో చెప్పాలంటే అట్లాంటి ఫ్రెండ్స్ ని ముందు నా అదృష్టం బ్రో. అట్లాంటి అంటే ఎంతమందికి చాలా మంది ఫ్రెండ్షిప్ లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఫ్రెండ్షిప్ విషయం కడితే మోసపోలేదు బ్రో. ఓపెన్ చెప్తున్నాను. ఓకే. అండ్ మీ దాంట్లో కూడా కొన్ని పేర్లు కూడా డిఫరెంట్ గా కనిపిస్తాయి. థ్రిల్లర్ ఐకాన్ అంటే మీకు ఫోక్ సింగర్ తెలిసి ఉంటుందో తెలియదు, కానీ క్లైమేట్ అన్న అని. విన్నా క్లైమేట్ అన్న అని సాంగ్స్ వాడతాడు. అదిలో ప్రతి ఒక్క సాంగ్ ఉంటుంది. అన్న ఏం చేసిండు ఒక రోజు నా పేరు మీద పాట పాడాడు, అభిప్రభ థ్రిల్లర్ ఐకాన్ అని. ఆ థ్రిల్లర్ ఐకాన్ అనేది ఇంతవరకు ఎవరికి లేదు. ఓకే. అరే అన్న వాడిండు అని చెప్పేసి నా బయలో పెట్టుకునే థ్రిల్లర్ ఐకాన్ అని ఉంటది. ఓకే. ఇంకోటి కూడా చూసా, మనందరం ఫేమస్ అయిదాం, మన ప్రేమను పంచుకుందాం, ఫుల్ ఫేమస్ అయిపోదాం, ప్రేమని పంచుకుందాం. పౌరాలు అంతే కదా బ్రో. ఫుల్ ఫేమస్ అయిదాం, ఫుల్ ప్రేమించుకుందాం, ఫుల్ ఫేమస్ అయిపోదాం. అంటే ఇట్లాంటి కోట్స్ పెడుతుంటారు కదా, మరి అంత ప్రేమను తీసుకుంటున్నారా? తీసుకుంటున్నా బ్రో. తీసుకున్నా కాబట్టి అక్కడికి ఎంత మంది వస్తారు. గ్రేట్. అండ్ మీ లైఫ్ లో మీరు చూసిన అప్స్ అండ్ డౌన్స్ ఏంటి? నా లైఫ్ లో నా అప్స్ అండ్ డౌన్స్ అంటే జర రిలేటివ్స్ మాటలు బ్రో. రిలేటివ్స్ ఏ విధమైన మాటలు ఉండొచ్చు? ఇక జర ఉంటది కదా బ్రో ఎవరికైనా, అరే నా కొడుకు ఇట్లా, నా కొడుకు అట్లా, ఇట్లా పోర్ట్రేట్ చేయొద్దు. ఓకే. ఇట్లా ఏలెత్తి చూపెట్టద్దు. అట్లా ఏలెత్తి చూపెట్టద్దనే నేను నా ఇంట్లో ఎప్పుడో ఇంట్లో రూపాయలు లేకపోయినా వాళ్ళని రూపాయలు అయినా ఫీలింగ్ ఉంచాలి. ఇంట్లో డబ్బులు అడగవు? ఇంట్లో డబ్బులు అడగవు అసలు. మొత్తం నువ్వు షాప్ నుంచే ఇప్పుడు నేను సంపాదించుకున్నాను. అంటే చిన్నగా ఉన్నప్పుడు అడిగేది, మొత్తానికి అడగాలి అంటే నేను ఈ ఏజ్ లో, అంటే ఇప్పుడు సంపాదన వచ్చింది కాబట్టి ఈ ఏజ్ లో లేదు. నేనే ఇంట్లోకి ఇస్తున్నా కానీ నేనైతే ఇంట్లోకి వెళ్ళి అడగట్లేదు. ఓకే. ఇంకా ఎలాంటి విమర్శలు చేస్తారు అంటే ఈ రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ? అంటే ఏం చేస్తాడో, ఏం సాధిస్తాడో మేము చూస్తాం అనే ఫీలింగ్ ఉంటుంది. మీ కొడుకు ఏం చేస్తాడో, మీ కొడుకు ఏం సాధిస్తాడో అనే ఫీలింగ్ ఉంటుంది. రిలేటివ్స్ కి అయినా జర ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు. మరి ఇటువంటి వాటికి మీ అమ్మ నాన్న నీకు ఎలాంటి మాటలు చెప్తారు? అంటే ఎలాంటి మాటలు చెప్తారంటే బాధపడతారు బ్రో. ఎవరైనా నీ కొడుకు ఇట్లా అంటే ఎందుకు బాధపడరు బ్రో? పక్క బాధపడతారు. బాధపడడు కాక నాకు చెప్తారు, సరే పోనీ, నేను ధైర్యం ఇవ్వాలి కదా, సరే పోనీ. వాళ్ళకి నేనంటే ఏందో చూపించాలంటే చూపించాలంటే ఈ రోజుల్లో ఏం లేదు బ్రో. పైసలు ఉంటేనే ఏదైనా చేయొచ్చు మనం. పైసలతోని మనం చూపించగలం. పైసలు లేకపోతే మంచితనం ఉంటే పనికిరాదు బ్రో. చుట్టాల విషయం కాడ మంచితనం ఉంటే పనికిరాదు. నీ ఇక్కడ పైసలు ఉంటే నేను ఇంటికి వస్తారు అంతే, లేకుంటే అసలు పైసలు లేకపోతే నీ ఇంటికి ఎందుకు వస్తారు బ్రో? పేరు వచ్చాక వచ్చారా? పేరు వచ్చినాక రారు, పైసలు ఉంటేనే వస్తారు. పేరుతోనే కదా డబ్బులు వచ్చేది. అది అలాగ తెలియదు కదా, అలాగ తెలియదు కదా. మనకి ఇక్కడ మన దోస్తులకు తెలుస్తుంది పేరు అనేది. పైసలు అనేది చుట్టాలకు తెలుస్తుంది. పైసలు ఉంటేనే ఇంటికి వస్తారు, గుర్తుపెట్టుకునే మాట. మరి మీ కింద అంటే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు, మీ తమ్ముళ్ళైనా సరే మొత్తం 35 మంది ఉన్నారు కదా, మరి శాలరీస్ ఎంత కడుతున్నావు నెలకి?
10,000 ఉంటుంది, ఒకరికి 9,000, ఒక్కొక్కరికి 10,000 అంటే 1,00,000 రూపాయలు జీతాలకే వెళ్ళిపోతాయి. ₹1,00,000 కాదు బ్రో, ఎక్కడికైనా అయితే. ఎంత అవుతాయి అయితే బ్రో మొత్తం ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ కూడా మేము వేసుకుంటాం బ్రో. Food తో సహా? ఫుడ్ రూమ్ మేము వేసుకుంటాం. ఎందుకు అంటే అంత హ్యూమానిటీ ఎందుకు? అంత హ్యూమానిటీ ఎందుకంటే ఇప్పుడు మన కాడ ఉండేటోళ్ళందరూ నా వాళ్ళు అనే ఫీలింగ్ ఉండాలి. అరే బయటికి వెళ్ళి వచ్చి పని చేసి అరే వాని కింద పని చేస్తున్నా ఫీల్ రావద్దు. నా అన్నలానే ఫీల్ కావాలి వాళ్ళు ఏ రోజైనా. నైస్. అరే నా షాప్ అనే ఫీల్ కావాలి. అరే వాని షాపు వాని షాప్లో నేను పని చేసిన అనుకోవద్దు ఏ రోజు. అందుకనే నేనే ఉంచుకుంటా వాళ్ళందరూ, నేనే ఉంచుకోను. నేను అందరితో ఆడుకుంటా బ్రో, నా షాప్లో ప్రతి ఒక్కరితో ఆడుకుంటా. మేము ముగ్గురం అందరితో ఇప్పుడు మేము ఏం తిన్నామో ఈరోజు ఇది తిన్నామా మేము వాళ్ళకి అదే తినిపిస్తాం. ఓకే, అందరూ సమానమే? అందరం సమానం. మేము మరి ఎంత ఖర్చు అవుతుంది నెలకి? నెలకైతే ఒక 6-7 అవుతుంది. 7 లక్షలు? 7 లక్షలు. ఎట్లా సంపాదిస్తున్నారు? సంపాదిస్తున్నాం అంటే ఇంకా మాకు జేబులో తీసుకునేది తక్కువ, మేము ఖర్చు పెట్టేది ఎక్కువ బ్రో. ఖర్చు పెట్టేది ఎక్కువ అంటే ఏంటి? అంత ఖర్చు ఎక్కడ పోతుంది? అంటే ఏది ఉంటుంది, మంచిగా వెళ్ళేది ఉంటుంది కదా. శాలరీస్ ఇప్పుడు మెయిన్ థింగ్ శాలరీ బేస్ బ్రో. శాలరీ ప్లస్ 3 lakhs కొడుతుంది అనుకో. ఇంకోటి ఏంటంటే మేము మా షాప్ లో పనిచేసే వాళ్ళ ఇంటికి సరుకులు పంపిస్తాం. మళ్ళీ అంటే ఇప్పుడు మేము ఒక పెద్ద కొడుకు లాగా బ్రో. ఇప్పుడు మేము ముగ్గురం అనేటోళ్ళం పెద్ద కొడుకు లాగా. అన్నం పెడతారు, వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళమ్మడే పడుకుంటారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి సరుకులు పంపిస్తాం. అవ్వా, అసలు నిజంగా అంటే మేము సంపాదించేది అది కొంతనైనా అందరికి ఇచ్చేసాలి. ఇప్పుడు ఎందుకంటే ఫంకీ జోన్ నడుతుంది అంటే మా ముగ్గురు వాళ్ళు అవుతుందా బ్రో? అవును, అందరం ఉంటేనే జనాలు రావాలి, కొనాలి. అండ్ ఫంకీ జోన్ కూడా అంటే బేసిక్ ఎవరన్నా బ్రాండ్ పెట్టుకుంటే ఒకటే పేజ్ మెయింటైన్ చేస్తారు కదా, ఎందుకు మీరు 2 పెట్టారు? 2 పేజీలు ఎందుకు పెట్టినాం అంటే ఇప్పుడు ఫంకీ జోన్ కరీంనగర్ లో కొన్ని ఆఫర్స్ పెడతాం, ఫంకీ జోన్ హన్మకొండలో కొన్ని ఆఫర్స్ పెడతాం, కొన్ని డివైడ్ చేస్తాం కదా బ్రో. అట్లా 2 పేజెస్ పెట్టినాం. అండ్ మీ లైఫ్ లో మీకు ఇంత పాపులారిటీ రావడానికి మెయిన్ రీజన్ మీరు చెప్పే డైలాగ్స్ ఓన్ గా. సో ఏంటి ప్రిపరేషన్ ఏంటి? ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు అన్నట్లు చెప్పారు స్టార్టింగ్ లో. మరి ఇంత ఓన్ గా ఇంత డెడికేటెడ్ డైలాగ్స్ ఎలా రాస్తున్నారు? ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి బ్రో, సిచ్యువేషన్ బట్టి డైలాగ్ కొడతాం. ఇప్పుడు నాకు ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకో, సాడ్ డైలాగ్ కొడతాం సిచ్యువేషన్ తగ్గట్టు. సాడ్ అంటే ఏంటి? నువ్వు బాధపడే సాడ్ థింగ్ ఏం జరుగుతుందా? అందరూ అంత అంతకుముందు బ్రేకప్ అయి ఉండే. బ్రేకప్ ఏంటి? స్టోరీ ఎవ్రీ బాయ్ హ్యాస్ ఎ స్టోరీ. సో మన అభిప్రాయ స్టోరీ ఏంటి? అభిప్రాయ స్టోరీ అంటే ఏం లేదు, షార్ట్ కట్ లేపు. అమ్మాయిలు చాలా హ్యాపీ, రోజా పూలు మళ్ళీ ఇట్లా నీళ్ళతో అడుగుతుంటారు. అమ్మాయి మోసం తెలియదు బ్రో, అమ్మాయికి ట్రూగానే ఉంది. ఓకే, నేనే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వదిలేసుకున్నా. ఓ, నీ జనరల్ గా అమ్మాయిలు అట్లా చేస్తారు కదా. అమ్మాయిలు నాకు దొరికిన వాళ్ళ బ్రో, నేను ఏ రోజు నన్ను వదిలేసిన అమ్మాయిలు లేరు. అవును, నువ్వే వదిలేస్తున్నావు. అంటే నేను వదిలేస్తున్నా కాదు, అంటే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళని ఎట్లా ఇప్పుడు నేను వదిలించుకోలేను కదా బ్రో. అవును, జర వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిన ప్రెజర్ వచ్చి నేను వాళ్ళని వదిలేసుకుంటూ తప్ప నా సొంతంగా నేను వదిలేసుకోవాలి. ఇప్పటికీ నేను అట్లా ఎవరిని చేయను. ఓకే, మరి ఏంటి బ్రేకప్ తర్వాత మళ్ళీ ఎలా పుంజుకున్నావు? బ్రేకప్ తర్వాత ఆమెకి నా మీద బ్యాడ్ ఒపీనియన్ రావాలి. ఓకే, బ్యాడ్ ఒపీనియన్ రావాలంటే నేనేం చేయాలి? నేను ఇంకొక పిల్లని లవ్ చేస్తున్నట్టు పోర్ట్రేట్ చేయాలి ఆమెకి. అట్లా చేసినా కానీ కావాలని అయితే వదులుకోలేదు. ఇంత గొప్ప హృదయం ఏంది నీది? జర ఇంకా వాళ్ళ ఇంట్లో గురించి ఆలోచించినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో గురించి ఆలోచించి వదులుకున్నా. స్వార్థపడలేదు. ఎన్ని ఇయర్స్ రిలేషన్? ఇయర్స్ అంటే 5 years. 5 years అంటే అంత ఈజీ టాస్క్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లవ్. ఎందుకంటే నీ ఏజ్ ప్రకారం చూస్తే మాక్సిమం నీకు ఫస్ట్ లవే కదా. మరి వదులుకోవడం అంత ఈజీ కాదు కదా. కాదు కానీ ఫ్యామిలీ వాళ్ళ గురించి నేను ఆమె గురించి ఆలోచించిన కాబట్టి కదా బ్రో వదులుకున్నది. మరి ఈరోజు ఎలా ఉంది? ఈరోజు ఎలా ఉందంటే ఇంకా ఆమె కొంచెం ఓకే బాగానే ఉంది. హ్యాపీనేనా? అంటే నువ్వు చేసిన త్యాగాలను వర్కౌట్ అవ్వాలి కదా. వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ అమ్మ నాన్నని చూసి ఏం నేర్చుకున్నారు? అమ్మ నాన్నని చూసి ఏం నేర్చుకున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి ఒకరిని మోసం చేయదని నేర్చుకున్నా బ్రో. ఓకే, బతుకుతే అడుక్కుంటేనే బతకాలి కానీ ఒకరిని మోసం చేయదు బ్రో. అండ్ మీకు బాగా సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఎవరు లైఫ్లో? నాకు బాగా సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు అంటే ఫస్ట్ మా డాడీని పక్క పెడితే నా అన్నలు చెల్లెలు ఉందన్నావు. అన్నలు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నలు అంటే ఇంకా సొంత మా మమ్మీ గుట్టపోయిన పర్లే కానీ నన్ను అట్లా చూసుకునే వాళ్ళు ఉన్నారు అన్నలు. ఓకే, సో ఎంతమంది అన్నలు ఉన్నారు? ఉన్నారు ఒక 10 members దాకా. 10 మంది. ఇది ఎట్టు చూసినా పెద్ద నెంబర్ వస్తుంది, సింగిల్ డిజిట్ లో కనిపించదు. సింగిల్ డిజిట్ లో అసలు ఉంటుంది బ్రో. ఓకే, నా 10 మంది అన్నలు ఉంటారు. అండ్ ఎవరన్నా వచ్చి ఏమన్నా రాంగ్ పోర్ట్రే చేయాలంటే మీ వాడు కొంచెము అంటే లైక్ కొంచెం తప్పుగా అనుకోకు, మొరటులాగా రౌడీ ఫెలు లాగా తిరుగుతున్నాడు బ్యాచ్ వేసుకొని ఇట్లా అంటారు బరాబర్ అంటారు. అరే నీకే ఉన్నారు ఆ దోస్తులు, నీ చుట్టూ ఎప్పుడు ఇంటికి రావాలా అది అని అంటారు. బట్ మనతోని మంచితనం ఉంటేనే అందరు మన ఇంటికి వస్తారు బ్రో. మనతోని అవసరం ఉంటే కాదు, మంచితనం ఉంటే నా ఇంట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను ఒక్కరిని తిరిగా బ్రో, ఉమ్మని చెప్తున్నా. నేను ఎటువైనా నా చుట్టూ మందాన్ని ఉండాలి, నేను ఇద్దరితోనైనా తిరుగుతా పక్క. ఓకే, నేను ఇవాళ అన్నం తిన్నా, ఇప్పుడు ఇక్కడ అన్నం తింటున్నా నాతో వాళ్ళు ఇద్దరు తినాలి. నా ఇంట్లో అన్నం తింటున్నా నాతో వాళ్ళు ఇద్దరు తినాలి. నా ఇంట్లో
ఎప్పటికీ 3-4 అన్నం పెట్టుంటది ఎక్కువ. ఓకే, అంటే అమ్మకు ముందే ప్లాన్ గా చెప్పేసి ఉంటావు. అవును అంతే. ఇంకా ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక్కరిని అన్నం తినడం అలవాటు లేదు. నాతో పాటు ఎవరన్నా ఉండాలి. ఏంటి అలా పెరిగావు? అలా పెరిగింది. అంత గారాబం. ఓకే, అమ్మతో బాండింగ్? అమ్మతో బాండింగ్ అంటే అంటే తల్లి కొడుకు బాండింగ్ చాలా వేరే విధంగా ఉంటది. నాకు తెలియదు ఫ్రెండ్స్ లాగా బ్రో. ఇంకా మేము మా డాడీ అయినా మా మమ్మీ అయినా మేము అందరం ఒక అన్ని షేర్ చేసుకుంటాం. నాకు అరే అమ్మ నేను ఈ పిల్లల్ని లవ్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఏం అడారు, నీకు నచ్చిందా అంటారు. నచ్చిందంట. మరి ఏమంటావు, పెళ్లి చేసుకుంటావా అంటారు. చేసుకుంటా అంట. చేసుకోంటారు. అంతే, అంత సాఫీగా అట్లా అయిపోతుంది. అంతే. ఇంకా అరే ఈ పిల్లని ఎందుకు చేస్తున్నావు, ఎట్లా రిస్ట్రిక్షన్స్ చిన్నప్పటి నుంచి లేవు బ్రో. నన్ను గారాభంగా పెంచారు. ఓకే, అండ్ మీ లైఫ్ లో మీరు నేర్చుకున్న ప్రిన్సిపల్స్ అంటే ఇంత లైఫ్ లో ఎన్నో చూసి ఉంటారు. సో స్టార్టింగ్ లో అందరు ఏం చేయలేడు, ఖాళీగా ఉన్నాడు, ఇట్లాంటి మాటలు వచ్చినాయి. తర్వాత తెలియకుండానే ఒక జోన్ లోకి వెళ్ళారు, ఒక బ్రాండ్ కి ఓనర్ కూడా అయిపోయారు, అంటే పార్ట్నర్ కూడా అయిపోయారు. 45 మందికి మీరు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు, ఫ్యామిలీ లాగా. సో ఇవన్నీ చూసింటారు కదా. సో ఏం నేర్చుకున్నారు ఎక్కువగా మీరు లైఫ్ లో? ఏం నేర్చుకున్నా అంటే జిందగీలో బ్రో పైసలు సంపాదాలి అని నేర్చుకున్నాను. పైసలు లేకపోతే వాల్యూ ఉండదు. మెయిన్ థింగ్ డబ్బు లేకుండా ఉండదు. డబ్బు లేకుండా ఉండదు బ్రో. ఇప్పుడు ఈ 45 మంది అని చెప్పిన వీళ్ళు పైసల కోసం ఆశపడలేను, అక్కడ మంచితనంకి ఆశపడ్డారు. చూసుకుంటే ఈ విధానం ఇప్పుడు నేను తినపోయినా వాళ్ళకి తినిపించాలంటే నాకు ఉంటుంది బ్రో. నేను అప్పు చేసినా వాళ్ళకి తినిపిస్తా. అప్పు చేసి కూడా అప్పు చేసినా తినిపిస్తా. జరిగినాయి బ్రో. ఇప్పుడు ప్రతిసారి మన అక్కడ పైసలు ఉంటాయా బ్రో? అవును. ఉండండి టైంలో సరే నేను ఇప్పుడు వాడు తినాలనిపించింది అనుకో, అన్న నాకు ఇది తినాలని అడుగుతాడు, తినిపించేంత నాకు అక్కడ ఉన్నది అనుకో తినిపిస్తారు. లేదంటే అప్పు చేసినా తినిపిస్తా బ్రో. వాడు అడిగింది కాబట్టి నేను కాదనలేను. ఓకే, అండ్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు? యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినా అంటే ఫస్ట్ నేను వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయినా బ్రో. వ్లాగ్స్ చేసిన, ఫన్నీ కంటెంట్ చేసిన, జర మనకు యూట్యూబ్ లో కూడా కొంచెం సపోర్ట్ చేసి ఉండే. ఫన్నీ కంటెంట్ చేసిన, కొన్ని రోజుల తర్వాత ఈ కంటెంట్ అంతా రీచ్ రాలే బ్రో. తర్వాత ఒక ఫోక్ సాంగ్ చేసినాం, నేను ఒక బ్రో చేసిన. ఓకే, ఫోక్ సాంగ్ మంచిగానే నేను పెట్టిన బడ్జెట్ కన్నా లాస్ అయినా బ్రో. పెట్టిన బడ్జెట్ నాకు రాలేకపోయింది, లాస్ అయిపోయినా. జర యూట్యూబ్ మనకు సెట్ అయ్యట్లేదా అని చెప్పి యూట్యూబ్ లైట్ చేసుకున్నా. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మీదనే డిపెండ్ అయి ఉన్నా. అంతే. ఇంకా బట్ యూట్యూబ్ అయితే ఎక్కువ ఇష్టం లేదు. యూట్యూబ్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఇక నాకు కూడా అనిపించింది పెట్టినప్పుడే రాదు అని చెప్పేసి. మనకు కూడా కొంచెం లేదు, మనం పెట్టేదాన్ని రిటర్న్ అన్నా రావాలి, కనీసం ప్రాఫిట్ లేదు. ఇంకా లాస్ అయిపోయినా అని చెప్పేసి ఒక బాధ ఉండే. ఓకే, మరి ఎండ్ ఆఫ్ ద డే నీ లైఫ్ లో నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్ అయినొచ్చు, ఫ్రెండ్స్ అయినొచ్చు, సొసైటీలో ఎవరైనా అయినొచ్చు, నీ రీల్స్ చూసే వాళ్ళకైనా సరే ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఒకటే మాట బ్రో, నన్ను ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తారో అది నాకు తెలుసు. వాళ్ళు ఎప్పుడు నా మనసులోనే ఉంటారు. బట్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకన్నా హేట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. హేట్ చేసేవాళ్ళు ఏంటి, అంత అపోజిషన్ ఉందా? ఉంటుంది బ్రో. ఇప్పుడు ఒక కాడ ప్రతి కాడ సపోర్టే ఉంటుంది బ్రో. హేట్ చేసే వాళ్ళు బి ఉంటారు. ఇప్పుడు ఎట్లుంటారు అంటే ముందు ఒకలాగా ఇంకోలాగా మాట్లాడేవాళ్ళు బ్రో. ఈ రోజులలో అట్లాంటివి జరిగాయి, చాలా ఉంటాయి బ్రో. ఇప్పుడు కొంతమందిని పక్క పెడితే మిగతా వాళ్ళందరూ అంటే ఇప్పుడు నా చుట్టూ ఉండేటోళ్ళు కాక అప్పుడప్పుడు నేను కలుస్తా కదా ర్యాండమ్గా, వాళ్ళందరూ ఎట్లా అంటే నాతో మంచిగా ఉంటారు. నేను ఓడితోనే నా గురించి నెగిటివ్ మాట్లాడి స్టార్ట్ చేస్తారు. వాడేంది రవంతో ఏమవుతుంది, గివే ఉంటుంది అది అని తక్కువ చేయడం. ఎందుకంటే వాళ్ళ నాన్నతో ఎదలేరు కాబట్టి లేదు. అట్లాంటి మాటలు వచ్చినప్పుడు కూడా నువ్వు రియాక్ట్ అవ్వవు. ఎందుకు రియాక్ట్ అవుతావు బ్రో? వాళ్ళు ఇప్పుడు నా స్థాయిలో రాలేకపోతారనే కదా నన్ను గురించి మాట్లాడేది. నా స్థాయిలోకి అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఓకే, అండ్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఈ రీల్స్ చూసి చాలా మంది క్రేజీగా ఉంటారు కదా, మరి బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే నేను ఒక 10 to 15 షాప్స్ ఓపెనింగ్కి పోయిన ప్రతి చోట నాకంటే ఒక ఫ్యాన్ బేస్ లా స్టార్ట్ అయిపోతుంది. ఒక 10-20 మంది అచ్చుడు ఇట్లా ఎంత ఫీల్ ఉంటుంది బ్రో. ఇప్పుడు కార్లకి వెళ్ళి దిగొడుతూనే ఒక 10-20 మంది వచ్చి అరే అన్న ఫోటో ఆ ఫీలే వేరే బ్రో. ఓకే, ఫీమేల్ ఫ్యాన్ అంటే ఇంకా ప్రతి ఒక్కరితో మాట్లాడతా, అన్న చెల్లెలా మాట్లాడతా. ఓకే, అండ్ అభి ప్రభా 2 పేర్లు ఉంటాయి, మరి నీకు ఏ పేరు ఇష్టం? 2 పేర్లు పేరు నీదే, బట్ నేను అభి అని పిలిస్తే బాగా రెస్పాండ్ అవుతావా, ప్రభా అని పిలిస్తే రెస్పాండ్ అవుతావా? అట్లా వేసినా బాగా అంటే ప్రభా అంటే నీకు నిక్ నేమ్ ఏమన్నా ఉందా? నాకు నిక్ నేమ్ అంటే ఏం లేదు, అభి ప్రభానే. అమ్మ కూడా నిక్ నేమ్ ఏం పిలిచదా? మమ్మీ బబ్లు అని పిలుస్తుంది. బబ్లు మరి నిక్ నేమ్ కదా అది. ఫ్రెండ్స్ అది మమ్మీ దోస్లా అభి అని పిలుస్తారు. ఓకే, అమ్మది ఏదో చెప్తున్నావు. అది మమ్మీ ఒక్కదే పిలుస్తారు బబ్లు అని. ఎవరు పిలిచారు? చెల్లెలు కూడా అభి అని పిలుస్తారు అందరూ. అంతే. చెల్లెలు నీతో ఎట్లుంటుంది ర్యాపో? ఓకే, బాగానే ఉంటుంది. భయపడుతుంటదా మామూలు కూల్గా ఉంటుందా? ఏంటి మా అన్న చుట్టూ ఇంతమంది ఉన్నారు, ఇది ఒక రక్త చరిత్ర ఉంటదా? అట్లే ఉండదు, ఇంకా అట్లేం లేదు. నేను ఏం చేసినా జర అన్న కరెక్ట్ చేస్తున్నా ఫీల్ ఉంటుంది అందరికి. ఫుల్ సపోర్ట్ ఇంకా ఇంట్లో.
ఓకే, మరి ఎండ్ ఆఫ్ ద డే నీ వీడియోస్ చూసే చాలా మంది ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ కానీ, వాళ్ళందరి కోసం ఒక డైలాగ్ చెప్పు. నా ఫాలోవర్స్ అందరికి ఒకటే చెప్తున్నా, ఘోరంగా ప్రేమించుకుందాం, ఫుల్ ఫేమస్ అయిపోదాం. మీరు ప్రేమించుకోండి, మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఫుల్ ఫేమస్ అయిపోదాం బ్రో అందరం కలిసి. బట్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బిజీగా ఉన్నాను సరే, మీ ఊరు నుంచి ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా. అండ్ అంతకన్నా నేనేం చెప్పలేను. సో మొత్తంగా చూసారు కదండి, సోషల్ మీడియాలో మీకు ఎంతో ఇష్టమైన యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు అభి ప్రభా. అండ్ తన గురించి అనేక విషయాలు అయితే ఇంటర్వ్యూలో బయటకు వచ్చాయి కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీ ఫేవరెట్ అభి ప్రభా గురించి మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.